ఈరోజు మన టాపిక్ ఉత్పత్తి సిద్ధాంతం. ఉత్పత్తి సిద్ధాంతంలో మనం ఉత్పత్తి అనగానేమి, ఉత్పత్తి ఫల భావన, అదేవిధంగా చరానుపాతాల సూత్రం, తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం, వాటి గురించి అధ్యయనం చేసుకుంటాం. ముఖ్యంగా ఉత్పత్తి అంటే మానవుని కోరికను సంతృప్తిపరచడానికి ఉత్పత్తి ఒక సాధనం. ఉత్పత్తి అనగా ఒక పదార్థాన్ని, ప్రయోజనాన్ని సృష్టించడమే ఉత్పత్తి అవుతుంది. లేదా సృష్టిలో లభ్యమైన పదార్థాల స్వరూపాన్ని కానీ, కాలాన్ని కానీ, స్థలాన్ని కానీ మార్చి మానవుని యొక్క కోరికను తీర్చేటట్లు చేయడమే ఉత్పత్తి యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మానవుని కోరికను సంతృప్తిపరిచే విధంగా ముడి పదార్థాలను వస్తువుగా తయారు చేయడాన్ని ఉత్పత్తి అని అనవచ్చు. ఉత్పత్తి ద్వారానే మనం వినియోగం చేయడానికి వస్తువులను పొందుతాం. కాబట్టి ఉత్పత్తి లేనిది వినియోగం లేదు. మనం వినియోగించే ప్రతి వస్తువు ఏదో ఒక పరిశ్రమలో కానీ, ఏదో ఒక సంస్థలో కానీ ఉత్పత్తి జరిగి తీరుతుంది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ, ఆర్థిక లావాదేవీలన్నిటికీ మూలం అనేది ఉత్పత్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి లేనిది మనకి వినియోగం లేదు అని మనం చెప్పవచ్చు. ఉత్పత్తి సంబంధించిన మరొక అంశము ఉత్పత్తి ఫలము. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్పత్తి జరగాలంటే ముందుగా ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తిని మనం శూన్యం నుంచి సృష్టించలేం కదా. ఆ ఉత్పత్తిని మనం చేయాలి అంటే దానికి సంబంధించిన ముడి పదార్థాలు కానీ, మూలధనం కానీ, భవనాలు కానీ, అదేవిధంగా భూములు కానీ, శ్రామికులు కానీ కావాలి. వీటిని ఏమంటామంటే మనం ఉత్పత్తి కారకాలు అంటాం. అంటే ఉత్పత్తి దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మన ఉత్పత్తి ఫలం అంటే ఏంటిదంటే ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు లేనప్పుడు భౌతిక ఉత్పాదకాలకు, భౌతిక ఉత్పాదానికి మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని వివరించే సమీకరణాన్ని ఉత్పత్తి ఫలం అని అంటాం. అంటే ఉత్పత్తి కారకాలకు, ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక సమీకరణ రూపంలో వివరించడాన్ని ఉత్పత్తి ఫలం అంటాం. ఉత్పత్తి ఫలం అంటే ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫల భావన అని చెప్పేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఉత్పత్తి ఫలం సమీకరణాన్ని మనం ఈ కింది విధంగా చెప్పవచ్చు. Q = F ఫంక్షన్ ఆఫ్ NLKO. ఇందులో మనకి Q అంటే ఉత్పత్తిని సూచిస్తుంది. అదేవిధంగా N అంటే భూమిని సూచిస్తుంది, L అంటే శ్రమ, K అంటే మూలధనం, O అంటే వ్యవస్థాపన, F అంటే ప్రమేయ సంబంధం. ఈ ఈక్వేషన్లో Q ఉత్పత్తి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? భూమిపైన, శ్రమపైన, మూలధనం పైన, వ్యవస్థాపన పైన ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. అంటే N అంటే ల్యాండ్, అదేవిధంగా L అంటే లేబరు, K అంటే క్యాపిటల్, O అంటే ఆర్గనైజర్. అంటే ఈ 4 ఉత్పత్తి కారకాలపైనే ఉత్పత్తి అనేది ఆధారపడుతుందని చెప్పేసి మనం గమనించాలి. ఇక్కడ Q అనేది ఆధారపడే చలాంకం. Q అనేది స్వతంత్ర చలాంకం కాదు. Q అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉంటుంది. ఇందులో NLKO ఉత్పత్తిని నిర్ణయించే చలాంకాలు. ఇవి ఉత్పత్తిని నిర్ణయించే చలాంకాలు ఏంటి అంటే NLKO. ఇవి ఉత్పత్తిని నిర్ణయిస్తాయి. అంటే Q అంటే అస్వతంత్ర చలాంకము, NLKO అనేది స్వతంత్ర చలాంకాలు అని చెప్పేసి మనం గమనించాలి. అయితే ఉత్పత్తి అనేది ఎల్లప్పుడూ కూడా ఉత్పత్తి కారకాల యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉండొచ్చు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉండొచ్చు. అదేవిధంగా ఉత్పత్తిని నిర్వహించే సామర్థ్యం పైన, అంటే వ్యవస్థాపన పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ ఈక్వేషన్లో దాన్ని గమనించాలి. నెక్స్ట్, ఉత్పత్తి ఫలానికి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, ఇది ఒక నిర్ణీత కాలానికి సంబంధించింది. అంటే ఉత్పత్తి ఫల భావన అనేది ఉత్పత్తి అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించింది.
ఒక పర్టికులర్ కాలానికి సంబంధించింది. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండవు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు అనే ప్రమేయం ఉంది. ఎందుకంటే మార్పు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు వస్తే ఉత్పత్తిలో కూడా గణనీయంగా మార్పులు వస్తుంది. కాబట్టి మనం సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు అని చెప్పి ప్రమేయాన్ని తీసుకుంటాం. నెక్స్ట్, ఉత్పత్తి కారకాలను అనువైన యూనిట్లుగా విభజించవచ్చు. అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనే 4 ఉత్పత్తి కారకాలు ఉన్నాయి కదా, వాటిని మనం అనుకూలంగా మనం డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, విభజించడానికి వీలుంటుంది. నెక్స్ట్, ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. అంటే ఉత్పత్తిదారుడు మేలు రకమైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. ఉదాహరణకు, ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే శ్రమ సాంద్రత పద్ధతిని ఉపయోగించవచ్చు, మూలధన సాంద్రత పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. శ్రమ సాంద్రత పద్ధతి అంటే శ్రామికులను ఉపయోగించి మాత్రమే వస్తువులను తయారు చేస్తే దాన్ని శ్రమ సాంద్రత పద్ధతి అంటాము. మూలధనం అంటే యంత్రాలు, యంత్ర పరికరాలను ఉపయోగించి మన వస్తువులను తయారు చేసినట్లయితే దాన్ని మూలధన సాంద్ర పద్ధతి అంటాము. ఇక్కడ ఉత్పత్తిదారుడు తనకు ఏదైతే అనుకూలమైన పద్ధతి ఉంటుందో, మేలు రకమైన పద్ధతి అని భావిస్తాడో అలాంటి పద్ధతిని తన సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటాడు. నెక్స్ట్, సంస్థ వ్యవస్థాపన పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా ఉత్పత్తి చేసే వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే దాన్ని వ్యవస్థాపన చేసే ఉద్యమదారుడు కానీ వ్యవస్థాపకుడు కానీ సమర్థవంతంగా దానిపైన పనిచేసినప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తి సంస్థ అనేది సమర్థవంతంగా గరిష్ట లాభాలను పొందుకుంటూ పరిశ్రమలో కొనసాగుతుంది. కాబట్టి సంస్థ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? వ్యవస్థాపన పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఉత్పత్తి ఫలానికి సంబంధించిన ప్రమేయాలు. నెక్స్ట్, మనం ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయిన వస్తువు రాశిని మనం గమనించినట్లయితే ఈ పట్టికలో చూపించవచ్చు. ఇందులో మనం ఉత్పాదకం, మూలధనాన్ని ఒకటి, అదేవిధంగా శ్రమను తీసుకుంటున్నాం. శ్రమ మరియు మూలధనం ఈ రెండు కూడా చర ఉత్పత్తి కారకాలు. కాబట్టి వీటిని మనం దీంట్లో స్వల్పకాలంలో వీటిలో మార్పులు తీసుకువచ్చి మనం ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందనేది గమనించవచ్చు. ఇక్కడ ఉత్పత్తి కారకాలైన మూలధనము 1, 2, 3, 4, 5, 6 తీసుకున్నాం. అదేవిధంగా శ్రమ ఉత్పత్తి కారకాన్ని మనం 6 యూనిట్లుగా తీసుకొని ఉత్పత్తి యొక్క పరిమాణాన్ని చూసుకున్నట్లయితే 6 శ్రామికులని, అదేవిధంగా 6 మూలధనాన్ని మన యూనిట్లను ఉపయోగించినట్లయితే గరిష్ట ఉత్పత్తి అనేది 1692ను సూచిస్తుంది. శ్రామికులు 6, మూలధనం కూడా 6 యూనిట్లను తీసుకున్నట్లయితే మనకు గరిష్ట ఉత్పత్తి ఎంత సూచిస్తుంది? 1692కు సూచిస్తుంది. అదేవిధంగా 5 మూలధనము, అదేవిధంగా 5 శ్రామికులను తీసుకున్నట్లయితే 1410 ఉత్పత్తి స్థాయిని సూచిస్తుంది. అదేవిధంగా 4 యూనిట్ల మూలధనాన్ని, 4 యూనిట్ల శ్రామికులను చూసినట్లయితే 1128 ఉత్పత్తిని సూచిస్తుంది. నెక్స్ట్ 4 యూనిట్ల శ్రమను, అదేవిధంగా 3 యూనిట్ల మూలధనాన్ని ఉపయోగిస్తే 980 ఉత్పత్తి పరిమాణాన్ని, అదేవిధంగా 3 శ్రామికులను, 4 మూలధనాన్ని ఉపయోగిస్తే సేమ్ 980 యూనిట్ల ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఉద్యమదారుడు లేకపోతే వ్యవస్థాపకుడు తన ఉత్పత్తిని ఏ స్థాయిలో పెంచాలి, తన ఉత్పత్తిని ఏ విధంగా పెంచుకోవాలి, గరిష్ట ఉత్పత్తి ఏ విధంగా ఉండాలి అంటే మూలధనాన్ని అదేవిధంగా శ్రామికుల యొక్క కాంబినేషన్ చూసుకొని తన గరిష్ట ఉత్పత్తిని పెంచడం లేదా తగ్గించడం చూసుకుంటాడు. అంటే పరిస్థితిని బట్టి మూలధనాన్ని పెంచడం లేదా తగ్గించడం, అదేవిధంగా శ్రామికులను పెంచడం లేదా తగ్గించడం చేసి మూలధనం శ్రామికుల రెండింటిని కాంబినేషన్ చేసి ఉత్పత్తిని నిర్వహిస్తాడు. ఈ కాంబినేషన్ని ఎట్లా నిర్వహిస్తాడు అనేది మనం ఆ యొక్క కాలాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క హేతుబద్ధతను బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్, ఉత్పత్తి ఫలం రకాలు. ఉత్పత్తి ఫలం రకాలను చూసినట్లయితే లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఉత్పత్తి ఫలాలు, లేదా వీటిని మనం సజాతీయ, విజాతీయ ఉత్పత్తి ఫలాలు అంటాము. అదేవిధంగా సరళ సజాతీయ ఉత్పత్తి ఫలం అని కూడా అంటారు. నెక్స్ట్, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము. నెక్స్ట్, స్థిర ప్రత్యామ్నాయ
ఉత్పత్తి ఫలము. నెక్స్ట్ 4వది స్థిర చర అనుపాతాల ఉత్పత్తి ఫలాలు. నెక్స్ట్ స్వల్పకాలిక దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలాలు అని చెప్పేసి ఉత్పత్తి ఫలాలను మనం 5 రకాలుగా విభజించుకున్నాము. వీటిలో ఫస్ట్ వన్ సరళ సజాతీయ ఉత్పత్తి ఫలాలను చూద్దాం. సరళ మరియు సజాతీయ ఉత్పత్తి ఫలము ఇది ఉత్పత్తికి ఉత్పత్తి కారకాల మధ్య ఉన్న సంబంధాన్ని సాంకేతిక విశ్లేషణ చేయడం ద్వారా అనేక ఉత్పత్తి ఫలాలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో సరళ సజాతీయ ఉత్పత్తి ఫలం కూడా ఒకటిది. ఆర్థిక విశ్లేషణలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తి ఫలం ఏదైనా ఉందా అంటే సరళ మరియు సజాతీయ ఉత్పత్తి ఫలం అని చెప్పేసి చెప్పవచ్చు. దీనిని మనం మొదటి డిగ్రీ ఉత్పత్తి ఫలం అని కూడా అంటారు. ఈ ఉత్పత్తి ఫలం ప్రకారము ఉత్పత్తి కారకాలను ఎంత అనుపాతంలో పెంచితే ఉత్పత్తి కూడా అంతే అనుపాతంలో పెరుగుతుంది. కాబట్టి ఇది స్థిర ప్రతిఫలాలను సూచిస్తుంది. వస్తుత్పత్తి ఈ 2 ఉత్పత్తి కారకాలు అంటే ఒకటి మూలధనము, రెండవది శ్రామికులను అందుబాటులో ఉంటే ఉత్పత్తి ఫలాన్ని మనం సమీకరణ రూపంలో చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలను ఏ రేట్లో పెంచుతున్నామో అదే రేట్లో ఉత్పత్తి కూడా పెరిగితే దాన్ని మనం ఏమంటాము, సరళ మరియు సజాతీయ ఉత్పత్తి ఫలం అంటాము. దీంట్లో ఉత్పత్తి కారకాలు ఎంతైతే మార్పు వస్తుందో అదే విధంగా ఉత్పత్తులు కూడా అంతే రేట్లో మార్పు వస్తుంది. కాబట్టి దీన్ని సజాతీయ ఉత్పత్తి ఫలం అంటాం. దీన్ని సమీకరణ రూపంలో చూసినట్లయితే ఎన్పి = ఎఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎన్కేఎన్ఎల్. ఇందులో పి అనేది ఉత్పత్తిని సూచిస్తుంది, అదేవిధంగా కే అనేది మూలధనాన్ని సూచిస్తుంది, ఎల్ అనేది శ్రామికులను సూచిస్తుంది, ఎన్ అనేది ఎన్నిసార్లు పెంచడం అనేది దాన్ని పెంచిన తరహాను చూపిస్తుంది. ఎన్ అంటే ఎన్నిసార్లు మనం ఆ ఉత్పత్తి కారకాలను పెంచుతామో దాన్ని సూచించేది ఎన్. అంటే ఉత్పత్తి ఎంత శాతం అయితే పెరిగిందో, ఉత్పత్తిలో ఎంత అయితే పెరుగుదల ఉందో అదేవిధంగా మూలధనం మరియు శ్రామికుల కూడా పెరుగుదల అంతే ఉంటుందని సూచిస్తుంది. లేకపోతే శ్రామికులు మరియు మూలధనాన్ని ఎంత రేట్లో అయితే పెంచుతామో ఉత్పత్తి కూడా అంతే పరిమాణంలో పెరుగుతుందని చెప్పేసి మనకు ఈ ఈక్వేషన్ తెలియజేస్తుంది. ఇక్కడ సరళ మరియు సజాతీయ ఉత్పత్తి ప్రకారము కేఎల్లను ఎన్ సార్లు పెంచితే పి కూడా ఎన్ సార్లు పెరుగును. సజాతీయ ఉత్పత్తి ఫలం పి = ఫంక్షన్ ఆఫ్ కేఎల్. అంటే పి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, కేఎల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎన్ను మనం ఎంత సార్లు పెంచితే అంటే పిఎన్ను ఎంత సార్లు పెంచితే కేను కూడా అంతే సార్లు పెంచినట్లు అవుతుంది, అదేవిధంగా ఎల్ని కూడా అంతే సార్లు పెంచినట్టు అవుతుంది అని చెప్పేసి ఎల్ మరియు కేలో ఎంతైతే మార్పు వస్తుందో అదేవిధంగా పిలో కూడా అంతే మార్పు వస్తుందని చెప్పేసి ఈ ఈక్వేషన్ మనకు సూచిస్తుంది. నెక్స్ట్ మరొక ఉత్పత్తి ఫలము కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము. ఆర్థికవేత్తల్లో చాలామంది సంఖ్యాత్మక పద్ధతులను ఉపయోగించి భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. వారిలో కాప్ డగ్లస్ మరియు కాప్ డగ్లస్ అనే వాళ్ళు కూడా ముఖ్యులు అని మనం గమనించాలి. కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. దీనిని అమెరికాకు చెందిన సిడబ్ల్యూ కాప్ పాల్ మరియు డగ్లస్లు దీన్ని రూపొందించారు. ఈ ఉత్పత్తి ఫలాన్ని ఒక సంస్థకు కాకుండా అమెరికాలోని అన్ని పరిశ్రమలకు అన్ని సంస్థలకు దీన్ని అన్వయించడం జరిగింది. కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో శ్రమ మరియు మూలధనాన్ని 2 సాధనాలను మనం తీసుకుంటాం. ఉత్పత్తి సంస్థలన్నింటిలోనూ ఉత్పత్తిలో ఏర్పడిన పెరుగుదలలో 3/4 వంతు శ్రామికుల వంతు, అదేవిధంగా మిగతా 1/4 వంతు మూలధనం వల్ల ఏర్పడిందని భావించారు. కాబట్టి ఇది ఉత్పత్తి ఫలాన్ని కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము ఇది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో శ్రమ ఫలం వివరిస్తుందని చెప్పేసి మనం భావించాలి. అంటే ఇక్కడ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము ద్వారా మనకు తెలిసింది ఏంటిదంటే ఏదైనా ఒక సంస్థలో పెరిగిన ఉత్పత్తిని చూసినట్లయితే ఆ పెరుగుదల రేటులో 3/4 వంతు శ్రామికుల ద్వారా పెరుగుతుంది, అదేవిధంగా 1/4 వంతు మూలధనం వల్ల పెరుగుతుందని చెప్పేసి కాప్ డగ్లస్ అనే శాస్త్రవేత్తలు దీన్ని తెలపడం జరిగింది. అంటే ఇక్కడ పెరిగిన వస్తు రాశిలో
0.75% శ్రామికుల వల్ల పెరిగినట్టు, అదేవిధంగా 0.25% మూలధనం వల్ల పెరిగిందని తెలుస్తుంది. ఈ రకం ఉత్పత్తి ఫలము సరళ రేఖీయంగా ఉంటుంది, సజాతీయంగా ఉండి స్థిర ప్రతిఫలాలను తెలియజేస్తుంది. అదేవిధంగా ఇది సరళ మరియు సజాతీయ ఉత్పత్తి ఫలం మాదిరిగానే స్థిర ప్రతిఫలాలను సూచిస్తుందని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ ఈ యొక్క సమీకరణ మనం ఈ యొక్క కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని మనం సమీకరణ రూపంలో చెప్పినట్లయితే P = A L ఆల్ఫా K బీటా అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఇందులో P = ఉత్పత్తిని సూచిస్తుంది. అదేవిధంగా ఏ అనేది ఒక ధనాత్మక స్థిర రాశి, ఎల్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు శ్రమ అవుతుంది, కే అంటే మూలధనం అవుతుంది, ఆల్ఫా అంటే శ్రమ యొక్క ఘాతాంకం, బీటా అంటే మూలధనం యొక్క ఘాతాంకం అని చెప్పేసి మనం గమనించాలి. కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలానికి లక్షణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం నిర్దిష్ట కాలానికి సంబంధించింది. మనం ఇంతకుముందు ఉత్పత్తి ఫలంలోనే చెప్పుకున్నాం, ఉత్పత్తి ఫలం అనేది నిర్ణీత కాలానికి సంబంధించింది. కాబట్టి కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం కూడా ఒక షార్ట్ పీరియడ్, ఒక కాలానికి సంబంధించి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి చెప్పబడింది. నెక్స్ట్, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము సజాతీయమైన మొదటి డిగ్రీ ఉత్పత్తి ఫలము. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదైనా ఒక సంస్థ ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు శ్రామికుల ద్వారా 3/4 వంతు, అదేవిధంగా మూలధనం ద్వారా 1/4 వంతు పెరుగుదల రేటు ఉంటుందని మనం చెప్పుకున్నాము. ఈ ఉత్పత్తి ఫలంలో ఎంతైతే మార్పు వస్తుందో, అంటే ఉత్పత్తి కారకాలు ఎంతైతే మార్పు వస్తుందో ఉత్పత్తిలో కూడా అంతే విధంగా మార్పు వస్తుందని చెప్పి సూచిస్తుంది. కాబట్టి దీనిని కూడా సజాతీయమైన మొదటి డిగ్రీ ఉత్పత్తి ఫలం అని చెప్పేసి మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఈ ఉత్పత్తి ఫలం వ్యాకోచ్యత్వం 1కి సమానంగా ఉంటుంది. మనం సజాతీయ ఉత్పత్తి ఫలం అంటే ఉత్పత్తి కారకాల్లో ఎంతైతే మార్పు వస్తుందో ఉత్పత్తిలో కూడా అంతే మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యాకోచ్యత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, 1కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో శ్రమ వాటా 3/4 వంతు మరియు మూలధన వాటా 1/4 వంతుగా ఉంటుంది. నెక్స్ట్, ఉత్పత్తి నేరుగా శ్రమ మరియు మూలధనం పైన ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి అనేది కేవలం శ్రామికులు మరియు మూలధనం పైన ఆధారపడి ఉంటుంది. మిగతా ఉత్పత్తి కారకాలను ఇక్కడ మనం తీసుకోలేదు కాబట్టి కేవలం శ్రమ మరియు మూలధనాన్ని రెండింటిని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఇవి చర ఉత్పత్తి కారకాలు, స్వల్పకాలంలో వీటిని మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క శ్రమను మరియు మూలధనాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండింటిని పెంచడం ద్వారా ఉత్పత్తిలో ఎంతైతే పెరుగుదల వస్తుందో దాన్ని గమనించవచ్చు. నెక్స్ట్, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలము స్థిర ప్రతిఫలాలను తెలియజేస్తుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో సజాతీయ మొదటి డిగ్రీ ఉత్పత్తి ఫలం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది స్థిర ప్రతిఫలాలను తెలియజేస్తుంది. నెక్స్ట్, దీని తర్వాత ఉత్పత్తి ఫలంలో రెండో రకం ఉత్పత్తి ఫలము స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలు ఉండదు. అంటే ఉత్పత్తి కారకాలను మనం స్థిర ఉత్పత్తి కారకాలు, చర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి 2 రకాలుగా విభజించుకుంటాం. స్థిర ఉత్పత్తి కారకాలకు ఎగ్జాంపుల్ ఏంటిదంటే భూములు, భవనాలు. వీటిని స్వల్పకాలంలో మార్చడానికి అవకాశం లేదు. భూములు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలను మనం షార్ట్ పీరియడ్లో మార్చడానికి అవకాశం ఉండదు. కానీ చర ఉత్పత్తి కారకాలైన శ్రమను, మూలధనాన్ని తక్కువ కాలంలోనే అంటే స్వల్ప కాలంలో దీన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది, పెంచవచ్చు, దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాల ప్రమాణం పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం కొన్నిటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. కాబట్టి ఉత్పత్తి కారకాలను కొన్నిటిని స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను పెంచడం ద్వారా ఉత్పత్తి పరిమాణాన్ని మనం పెంచడం జరుగుతుంది. దీని ద్వారా మనం చరానుపాతాల సూత్రాన్ని వివరించవచ్చు. అంటే స్వల్పకాలిక ఉత్పత్తి ఫలంలో మనం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను పెంచడం ద్వారా ఉత్పత్తి పరిమాణాన్ని ఏ విధంగా పెంచవచ్చో ఇది స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము వివరిస్తుంది. నెక్స్ట్, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలానికి ఇది రివర్స్ అని చెప్పవచ్చు. దీర్ఘకాల వ్యవధిలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుంటుంది. కాబట్టి ఉత్పత్తి తరహాను మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కాల వ్యవధిలో అన్ని ఉత్పత్తి
కారకాలు చర ఉత్పత్తి కారకాలే అవుతాయి. అంటే యంత్రాల సంఖ్యను పెంచవచ్చు, వాటి సామర్థ్యాన్ని పెంచవచ్చు, శ్రామికుల సంఖ్యను పెంచవచ్చు, అదేవిధంగా భూములు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలను పెంచవచ్చు. అన్ని ఉత్పత్తి కారకాలు దీర్ఘకాలంలో చర ఉత్పత్తి కారకాలే అవుతాయి కాబట్టి అన్నిట్లో మార్పు తీసుకురావచ్చు. తద్వారా మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా మన వస్తువులను సప్లై చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని ఆధారంగా మనం తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రాన్ని వివరించవచ్చు. ఇది దీర్ఘకాల ఉత్పత్తి ఫలం సూచిస్తుంది. నెక్స్ట్ స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచ ఉత్పత్తి ఫలం. ఉత్పత్తి ఫలాల్లో మరొక రకమైన ఉత్పత్తి ఫలం స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచత ఉత్పత్తి ఫలం అని చెప్పవచ్చు. ఇందులో టాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంతో పోల్చినప్పుడు స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచత ఉత్పత్తి ఫలం మెరుగైంది అని చెప్పవచ్చు. దీనిని ఆరో, సెనారే మరియు సోలో అనే ఆర్థికతలు అభివృద్ధి చేశారు. ఈ ఉత్పత్తి ఫలం ప్రకారం ప్రతిస్థాపన వ్యాకోచత్వం అనేది స్థిరంగా ఉంటుంది. వ్యాకోచత్వం అనేది స్థిరంగా ఉంటుందని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ ఈ స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచత ఉత్పత్తి ఫలాన్ని సమీకరణ రూపంలో చూపించవచ్చు. సమీకరణం Q = R KCN + 1 - K + LN పారామీటర్ని తీసుకొని మనం దీన్ని వివరించడం జరిగింది. ఇది స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచత ఉత్పత్తి ఫలానికి సంబంధించిన సమీకరణము. నెక్స్ట్ ఇందులో Q అనేది ఉత్పత్తిని సూచిస్తుంది, C అనేది మూలధనాన్ని సూచిస్తుంది, L అనేది శ్రమను సూచిస్తుంది. A, K, R ఈ పారామీటర్స్ అనేవి మిగతా దానికి సంబంధించిన ఘాతాంకాలను సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్థిర ప్రత్యామ్నాయ వ్యాకోచత్వ ఉత్పత్తి ఫలంలో ఈ సమీకరణం మనం ఇంతకుముందే చెప్పినట్టు ఆల్ఫా మరియు KR మరియు ఈ పారామీటర్స్ను మనం ఈ సమీకరణంలో ఉన్న ఈక్వేషన్ అని చెప్పచ్చు. టాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో ఉన్న ఏ లాంటిదే R అని ఇక్కడ మనం గమనించాలి. సాంకేతిక స్థాయి మరియు ఉద్యమదారుని సామర్థ్యం స్థాయిలను తెలుపుతుంది. ఇవి ఉద్యమదారుని యొక్క సామర్థ్యపు స్థాయి ఏ ఎక్కువగా ఉంటే ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమీకరణంలో K అనేది మూలధన సాంద్రతను తెలియజేస్తుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానము, అదేవిధంగా వ్యవస్థాపన యొక్క పనిచేసే సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఆ సంస్థ కూడా ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ యొక్క ఉత్పత్తి ఫలం తెలియజేస్తుంది. నెక్స్ట్ స్థిర చర అనుపాతాల ఉత్పత్తి ఫలం. స్థిర మరియు చర అనుపాతాల ఉత్పత్తి ఫలం సాంకేతిక గుణాల కారణంగా ఉత్పత్తి ఫలాన్ని స్థిర చర అనుపాతాల ఉత్పత్తి ఫలాలుగా వర్గీకరించవచ్చు. ఈ స్థిర అనుపాతాల ఉత్పత్తి ఫలంలో ఉత్పత్తి కారకాల మధ్య ఖచ్చితమైన సాంకేతిక సంబంధం ఉండదు. ఇక్కడ మనం ఉదాహరణకు 2 యూనిట్ల మూలధనాన్ని, 4 యూనిట్ల శ్రామికులను 100 యూనిట్ల ఉత్పత్తిని చేస్తే 4 యూనిట్లు మూలధనం, 8 యూనిట్ల శ్రామికులను ఉపయోగించి 200 యూనిట్లను, 6 యూనిట్ల మూలధనం, 12 యూనిట్ల శ్రామికులను ఉపయోగించి 3 యూనిట్ల ఉత్పత్తిని చేయవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి కారకాల మధ్య స్థిర సంబంధం ఉంటుంది. ఈ ఉదాహరణ ద్వారా అనుపాతం 1:3 అనుపాత ఉత్పత్తి ఫల సంబంధాన్ని సముత్పత్తి రేఖల ద్వారా కూడా మనం చెప్పవచ్చు. అంటే శ్రామికుల్లోనూ మూలధనంలోనూ మార్పును తీసుకువచ్చి ఉత్పత్తిలో కూడా అదే విధమైన మార్పులు తీసుకువచ్చినట్లయితే దాన్ని మనం స్థిర చర అనుపాతాల ఉత్పత్తి ఫలం అని అంటాము. నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు. మనం ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరమవుతాయి అనుకున్నాం. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వస్తుత్పత్తి ప్రక్రియ అనేది చాలా క్లిష్టతరంగా మారింది. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే అది అనేక దశలు దాటిన తర్వాతనే అంతిమ వస్తువుగా వినియోగదారునికి అందుతుంది. వస్తువు మరియు సేవల ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి కారకాలు అనేది సహజ సిద్ధంగా ఉండొచ్చు, లేకపోతే మానవ నిర్మితమే ఉండవచ్చు. కాబట్టి స్థూలంగా మనం ఉత్పత్తి కారకాలను 4 రకాలుగా వర్గీకరిస్తాము. అందులో ఫస్ట్ భూమి, 2 శ్రమ, 3 మూలధనము, 4 వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం వస్తువులను తయారు చేస్తాము.
ఈ యొక్క ఉత్పత్తి మొత్తము ఉత్పత్తి కారకాలపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే ఉత్పత్తి కారకాల పరిమాణము, వాటి నాణ్యత పైనే ఉత్పత్తి అనేది ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు మనం భూమి, శ్రమ, మూలధనంతో పాటు వ్యవస్థాపనతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉత్పత్తి కారకాలుగానే మనం సూచించవచ్చు. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు రావడం వల్ల ఉత్పత్తిలో కూడా గణనీయమైన మార్పును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక కాలంలో ఉత్పత్తి చేసే సంస్థలన్నీ కూడా ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల్లో మొదటిదైన భూమి. భూమి అనే ఉత్పత్తి కారకం స్థూలంగా ప్రజల కోరికలను తీర్చి ముడి సరుకులు లేదా ప్రకృతి సిద్ధ వనరులను ఉచితంగా అందించేదే భూమి. అంటే కేవలం భూమి అంటే నేల కాదు, నేలతో పాటు ఉపరితలం మాత్రమే కాకుండా అడవులు, నీరు, వాతావరణము, ఖనిజాలు, ఇంధనము, పర్వతాలు మొదలైన ప్రకృతి వనరులన్నింటినీ కూడా భూమిలో భాగంగానే మనం గుర్తించాలి. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు అవసరమయ్యే అన్ని రకాల సహజ వనరులను కలిగి ఉంటుంది భూమి. కాబట్టి భూమి యొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిని చూసినట్లయితే భూమి అనేది ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా మనకు ప్రసాదించిన ఒక వరం. భూమిని మనం తయారు చేయలేం. భూమి అనేది ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా లభించింది. కాబట్టి ఇది లభించడం వల్ల ఉచిత వనరు అయినప్పటికీ దాని సప్లై అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, భూమిపై సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. భూమి యొక్క సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది. భూమికి గమనశీలత ఉండదు. అంటే దాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తరలించడానికి కానీ వీలు లేదు. కాబట్టి భూమికి గమనశీలత ఉండదు. భూమి సజాతీయంగా ఉండదు. భూసారాలలో తేడాలు ఉంటాయి. మనం భూమి అంటే ఒకే విధమైన భూమి అని చెప్పేసి సజాతీయంగా ఉండదు. భూములలో చాలా రకాలు ఉంటాయి. కాబట్టి భూసారాలలో తేడాలు ఉంటాయి. ఇవన్నీ భూమికి సంబంధించిన లక్షణాలు. నెక్స్ట్, శ్రమ. ఆర్థిక విశ్లేషణ ప్రకారము ప్రతిఫలాన్ని ఆశించి శారీరకంగాను లేదా మానసికంగాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిని శ్రామికులు అంటారు. శ్రామికులు అందించే దాన్నే శ్రమ అంటారు. శ్రమకు ప్రతిఫలంగా పొందేదే వేతనం అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి జరగాలి అంటే శ్రామికులు అత్యంత అవసరం. శ్రామికులలో నైపుణ్యం గల శ్రామికులు అని ఉండడం ద్వారా, సమర్థవంతంగా పనిచేయడం ద్వారా ఉత్పత్తి అనేది వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరగాలంటే సమర్థవంతమైన సామర్థ్యం కలిగిన శ్రామికులు ఉండాలి. మార్షల్ మాటల్లో ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపుకు మానవుడు తన మేధస్సుతో కానీ భౌతికంగా కానీ పాటుపడుటకు తెలిపేదే శ్రమ. శ్రమ అనేది అనేక రకాలుగా ఉండవచ్చు. అంటే నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు, భౌతికంగా శ్రమను అందించేవారు, మేధస్సు ద్వారా శ్రమను అందించేవారు అని చెప్పేసి మనం శ్రమను వివిధ రకాలుగా చెప్పవచ్చు. శ్రమకు కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేం. శ్రమను శ్రామికుడు ఎప్పుడు కూడా విడదీయడానికి అవకాశం లేదు. అదేవిధంగా శ్రమను నిల్వ చేయలేం. శ్రమను ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ శ్రమను నిల్వ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్, శ్రామికులకు బేరమాడే శక్తి చాలా తక్కువ. శ్రమకు బేరమాడే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. శ్రామికుల సామర్థ్యంలో తేడాలు ఉంటాయి. అంటే శ్రమను చేసే వాళ్ళందరూ శ్రామికులే. శ్రామికులు చేసే పనిలో తేడాలు ఉంటాయి. శ్రామికుల యొక్క సామర్థ్యంలో తేడాలు ఉంటాయి. అదేవిధంగా శ్రమ సప్లై రేఖ అనేది ఎడమ నుంచి కుడికి వెనుకకు వంగి ఉంటుంది. ఇవన్నీ కూడా శ్రమ యొక్క లక్షణాలు. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల్లో మరొక ప్రధానమైన ఉత్పత్తి కారకము మూలధనము. ఒక వ్యక్తి లేదా ఒక సమాజం సమకూర్చిన సంపదను భవిష్యత్తులో ఉత్పత్తి కోసం ఉపయోగించే కారకమే మూలధనం. మూలధనం నిల్వ రూపంలో ఉండి కాలానుగుణంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మూలధనం మానవ నిర్మితమైన ఉత్పత్తి కారకము. సాధారణంగా మూలధనము యంత్రాలు, ముడి పదార్థాలు, భవనాలు మొదలైన వాటిపైన చేసే వ్యయాన్ని మనం మూలధనం అని అంటాము. అయితే వాస్తవిక మూలధనము అంటే భూములు, యంత్రాలు, యంత్ర పరికరాల రూపంలో ఉంటుంది.
నైపుణ్యం గల తక్కువ నైపుణ్యం గల శ్రామికులు ఉన్న మానవ మూలధనము రూపంలో ఉండవచ్చు. అంతేకాకుండా రోడ్లు, వంతెనలు వాటి సాంఘిక మూలధనంతో పాటు స్థిరచర మూలధన రూపంలో కూడా ఉంటుంది. ఉత్పత్తి కారకాలలో అత్యంత ప్రధానమైన ఉత్పత్తి కారకము మూలధనము. మూలధనం అనేది భవిష్యత్తులో ఉత్పత్తిని కొనసాగించుకోవడం కోసం ఉపయోగిస్తాము. కాబట్టి ఉత్పత్తి కారకాలలో మూలధనం కూడా ఒక ప్రధానమైన అంశం అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్, వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలన్నిటినీ సమీకృతం చేసి వస్తుత్పత్తికి ఉపకరించే ప్రధానమైన సాధనం వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి కోసం ఉపయోగించి వాటిని ప్రతిఫలాలను చెల్లించేవాడు వ్యవస్థాపకుడు. వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించి అందులో వచ్చే లాభ నష్టాలను భరిస్తాడు. వస్తు నవకల్పనను ప్రవేశపెట్టి తన యొక్క సంస్థ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటాడు. ఏదైనా ఒక సంస్థ దీర్ఘకాలంలో పనిచేయాలంటే ఆ సంస్థను నిర్వహించే వ్యవస్థాపకుడు సరైన విధానంలో ఉన్నప్పుడు, సమర్థవంతంగా పనిచేసినప్పుడు మాత్రమే ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. అలాంటి సంస్థ దీర్ఘకాలంలో పనిచేస్తుంది. కాబట్టి ఉత్పత్తి కంటిన్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే మార్పులకు అనుగుణంగా తన ఉత్పత్తిని అప్డేట్ చేసుకుంటూ నవకల్పనను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడానికి అవకాశం కల్పించే వ్యక్తే వ్యవస్థాపనగా చెప్పవచ్చు. ఈ 4 ఉత్పత్తి కారకాలను మనం ప్రతిఫలాలను చెల్లించాలి. ఆ ప్రతిఫలాలను మనం ఏ విధంగా చెల్లిస్తామంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకి లాభం చెల్లించడం జరుగుతుంది. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తిగా డీటెయిల్గా దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.